మరో ఏడాది పాటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కు గాలి మోటార్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తాడట. మరో ఏడాది తర్వాత ప్రజల్లోకి వస్తాడట. అప్పుడు ప్రజల కష్టాలేంటో ప్రత్యక్షంగా చూస్తారట. ఈ ఏడాది కాలం పాటు వాళ్ళకేమీ కష్టాలు ఉండనట్టు రానట్టు. నిజంగా అబ్రహాం లింకన్ చెప్పినట్టు ఒక మనిషి నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే అతని చేతికి అధికారం అప్పగించి చూడాలట. ఆల్రెడీ జనం వైఎస్ జగన్కు అధికారం అప్పగించారు. ఆ 5 ఏళ్లలో అసలు స్వరూపాన్ని తెలుసుకున్నారు. ఆనాడు ముద్దులు పెట్టి కౌగులింతలు ఇచ్చి జనాన్ని ఎలా మాయలో పడేశారో చూశారు. ఆ తరువాత గద్దెనెక్కి కళ్ళు నెత్తికెక్కి ఎలా వ్యవహరించారో కూడా చూశారు. అలాంటిది మళ్ళీ పాదయాత్ర పేరుతో ఏం సాధిద్దామని, ఎవరిని ఉద్ధరిద్దామని వస్తున్నారంటున్నారని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. జగన్ కోరుతున్నట్టు మరోసారి పొరపాటున వైఎస్ జగన్కు అధికారం అప్పగిస్తే ప్రజల్లోకి రాకుండా ఓ నియంతలా పాలిస్తారు. రాసి పెట్టుకోవచ్చు అంతా. అందుకే మరోసారి అలాంటి తప్పు చేయొద్దని కోరుతోంది బీసీవై పార్టీ.